రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిన శుభ సందర్భంగా యాకత్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె రవిరాజ్, చార్మినార్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముజిబుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి గౌలిపుర చౌరస్తా వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్లతో ఉన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం టపాసులను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టడం గర్వంగా ఉందన్నారు. మరియు 2 బిల్లులను ఆమోదించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లం భాస్కర్, కృష్ణకుమార్, రాజు యాదవ్, మామిడాల శ్రీనివాస్, అల్లం రాకేష్, డల్లు శివ, చందు, శశి యాదవ్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. క్రాకర్స్ కాల్చి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ అనేది మనకు ప్రతి గవర్నమెంట్ దాంట్లల్లో మనకు 42% రిజర్వేషన్, మరి ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ ఇవన్నీ చేసి రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఇక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా ఇక్కడ బీసీ మరియు ఎస్సీ వర్గీకరణ అనేది 2 విధాలుగా జరిగింది. దీని గురించి మేము రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ అన్న గారికి, బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారికి మేము యాకత్పుర మరియు చార్మినార్ నియోజకవర్గ తరఫు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. याकतपुरा और चारमीनार की बाउंड्री पे ये बीसी रिजर्वेशन का सेलिब्रेशन के लिए आज यहाँ पे दूध से चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को और महेश कुमार गौड़ साहब को दूध से नहलाया, दूध के स्टैचू को, और इसके लिए सेलिब्रेशन के लिए पटाखे भी फोड़े। यहाँ पे वर्कर्स पूरे मिलके यहाँ पे मौजूद चारमीनार इंचार्ज मैं और याकतपुरा इंचार्ज रविराज साहब और बलराज साहब और कृष्ण कुमार साहब और तमाम लोग यहाँ पे मौजूद रहे और इसका सेलिब्रेशन के लिए ये लोग हम सब मिलकर सेलिब्रेट करें, आवाम तक इसकी जो उपलब्धियों के बारे में बताएं हम सब। शुक्रिया। जय कांग्रेस।